నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నుంచి ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి పోటీ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. బట్ అనూహ్యంగా ఇప్పుడు ఇండిపెండెంట్గా వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్నటువంటి ఇంకొక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారనే దానికి సంబంధించి దీని వెనకాల ఎవరు ఉండి ఉండొచ్చు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. కడప ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది. సో అది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. సో ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా కీలకమైనటువంటి నిందితుడు అన్నట్టుగా కూడా పేరు వినిపిస్తోంది. అంటే దీని వెనకాల ఎవరు ఉండి ఉండొచ్చు అంటారు మీరు? ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇద్దరు హంతకులు ఇప్పుడు ఎందుకంటే డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే షర్మిల గారు ఏమంటారంటే ఇద్దరు హంతకుల మీదకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇదివరకు ఓన్లీ అవినాష్ రెడ్డి గారే మా నాన్నని చెప్పిన హంతకుడు అని చెప్పేసి సపోర్ట్ చేసిన, బాబాయిని చంపిన అంటే నాన్న చిన్నాన్న చంపిన హంతకుడు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక్కరి మీదే వేలు పెట్టి చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి అతన్ని కూడా ఒక క్యాండిడేట్గా నిలబడితే డైవర్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఇష్యూ డైవర్ట్ అవటంతో అలాంటి ప్లాన్ చేసి ఉంటాడనేదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళని హంతకులను చూపెట్టే బదులు ఇప్పుడు ఇద్దరు హంతకులను చూపెడుతుంది. సో అప్పుడు ఒకళ్ళ మీద అయ్యే ఫోకస్ ఇంకొకళ్ళ మీద కూడా వెళ్తుంది. కాబట్టి ఇష్యూ డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన కూడా అవినాష్ రెడ్డికి వచ్చి ఉండొచ్చు. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది మెయిన్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు అక్కడ కడప పార్లమెంటరీ పరిధిలో. సో అది ఎవరు చేశారు ఏంటి, వీళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో దాని మూలాన అందరూ కూడా ఆలోచించటం మొదలుపెట్టారు. అది ఓపెన్గా జగన్మోహన్ రెడ్డే చెప్తున్నాడు. కడప ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అనేది, చిన్నానని అనేది ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి సో అది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దీన్ని ఇప్పుడు డైవర్ట్ చేయటము ఇష్యూని గురించి, సో ఒక అవినాష్ మీద నా మీదే వీళ్ళు పట్టం ఎందుకు, సో ఇంకొక క్యాండిడేట్ని కూడా బరిలో దింపుదామనే ప్లానింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈ మద్దతు ఎట్లాగుందంటే సునీత గారు కానీ బహిరంగంగా వచ్చి, షర్మిల గారు కానివ్వండి, మనం నిన్న చూస్తే ప్రెస్ మీట్లో నాకు నా కుటుంబానికి రక్షణ లేదు, నాకు నా పిల్లలకి, నాకు సునీత పిల్లలకే కానివ్వండి, వాళ్ళ భర్తలకే కానివ్వండి, మాకు రక్షణ లేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇవి వాళ్ళ ఆలోచన విధానం వీళ్ళకంటే ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందని అంటే వాళ్ళకే తెలుస్తుంది, ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో అంత భయపడుతున్నారంటే వాళ్ళ ఆలోచన ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎవరైనా లీక్ చేశారా, ఇలా జరగబోతుంది, మీ మీద అటాక్ చేయబోతారు, మీకు ఏమైనా జరగచ్చు అనేది ఏమైనా వాళ్ళు ఎవరైనా లీక్ చేశారా అనేది కూడా ఒకటి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సరే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే ప్రజల్లో ఎక్కడైనా ఒక సింపతి అనేది క్రియేట్ అవటం. మళ్ళా కూడా నిన్న కూడా అన్నారు, నేను సునీత కొంగు చాపి అడుగుతున్నాం, న్యాయం కావాలి మాకు, మీరు వేసే ఓటుతో న్యాయం జరుగుతుంది అనేది మళ్ళా వాళ్ళు అదే స్పెసిఫిక్గా చెప్తున్నారు. కాబట్టి సో దీనన్నిటికీ కూడా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, మనం ఒకరిని తీసుకొచ్చి అదే ప్లేస్లో ఒక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఆయన కూడా ఒక నిందితుడు అక్కడ వివేక గారి హత్యలో. సో ఇప్పుడు అవినాష్ గారు ఇద్దరిని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇద్దరిని మాట్లాడినప్పుడు కొంచెం నా మీద కొంచెం తగ్గుతుంది కదా అని అనుకుంటున్నాడు. సరే ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా ఎవరు చంపారు, ఎట్లా చచ్చిపోయారు, ఏం చేశారు అనేది. సో నీతో పాటు ఇంకొక ముద్దాయి ఉన్నాడు, అంతే తేడా. సో ప్రజలేం మర్చిపోరు. ఇంకోటి ఏమైనా వాళ్ళు ఏమైనా శివశంకర్ రెడ్డి ఏమైనా బయట ఉంటే నీకు ఏమైనా ఓటేసేవాడేమో. ఆయనకి ఇప్పుడు ఆయన ఎన్నో 1000-2000 ఓట్లైనా చీలుస్తాడు కదా. షర్మిల గారి ఓట్ బ్యాంక్ ఏదో స్థిరంగా ఉంటుంది, ఆమెకి ఎవరైతే వేయాలనుకున్నారో అది ఆమెకే వేస్తారు. సో ఎటు వచ్చి శివశంకర్ రెడ్డి ఆయన ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందనంటే ఏదైనా ఆయనకు అనుచరులుగా ఉండేవాళ్ళు, ఆయన వర్గం వాళ్ళు ఎవరైనా ఓటు నీకే వేసుంటే వాళ్ళేమో. ఎందుకంటే ఇద్దరు ముద్దాయిలు కాబట్టి, ఇద్దరు వివేకానంద రెడ్డి గారి హత్యలో భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళనేది సిబిఐ చెప్తుంది. కాబట్టి సో ఆ ఓటు ఏమైనా కొంచెం మీ ఇద్దరికే కలిసి వచ్చేదేమో. ఇప్పుడు ఆ ఓటు కూడా మీకు పడదు.
ఆ 1000 ఓటు 2000 ఓట్లో కూడా నీకు పడే అవకాశం లేదనేది ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే ఎప్పుడు కూడా వీళ్ళు వేసే ప్లాన్లు ఎలా ఉన్నాయంటే బూమరాంగ్ అయ్యి వాళ్ళకే తగులుతున్నాయి. ఇప్పుడు గులకరాయి ఇష్యూ ఎట్లా అయింది, సేమ్ ఎలా ఫెయిల్యూర్ అయ్యారు అంటే ఎవరు చేశారనే వ్యక్తిని పట్టుకోలేకపోయారు, ఎవరినో తీసుకెళ్ళి ఎలాగో పెట్టారు. కానీ దుర్గారావుని పట్టుకెళ్ళి వాళ్ళు ఎలాగ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పారు పోలీస్ డిపార్ట్మెంటు. సేమ్ రేపొద్దున ఇది కూడా అట్లాగే అవుతుంది. ఇప్పుడు నామినేషన్ వేశారు, నేను అదే చెప్తున్నాను కదా, 2-3 వేల ఓట్లు చీల్చుకుంటాడు. ఎవరికి ఓట్లు చీలుస్తాడో అవినాష్ రెడ్డి ఓట్ బ్యాంక్ చీలుస్తాడు. సో దాని మూలాన అవినాష్ రెడ్డికి ఏదో చేస్తామనే ఒక ప్లానింగ్లో ఉన్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వదు. దాని మూలాన షర్మిల గారికి వచ్చే నష్టం కూడా ఏమీ ఉండకపోవచ్చు. అంటే అవినాష్ రెడ్డి తోడు తెచ్చుకున్నారు అంటారా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లకుండా? ఒక నిందితుడికి ఇంకొక నిందితుడిని తోడు తెచ్చుకున్నారు. అంతే కదా, మరి అక్కడ మనకు అదే అనిపిస్తుంది. నిందితుడు తోడే అవుతున్నాడే కానీ ఆయన ఆలోచన విధానం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం, కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేద్దాం. కొంచెం ఏమవుతుందంటే కొంచెం వీళ్ళు ఓన్లీ అవినాష్ రెడ్డి గారిని ఫోకస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అతను కూడా ఫోకస్ చేస్తారు. సో అతన్ని కూడా మాట్లాడతారు. దీంట్లో మనకు అర్థమవుతుంది కదా, అక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ని ఎవరు చీలుస్తారు, అతను ఎందుకు చీల్చగలుగుతాడు? షర్మిల గారికి వెయ్యాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సో మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ మాట మార్చాలంటే అంటే మైండ్ మారదు అంత తొందరగా. సో ఇంకొక వ్యక్తి ఇంకొక క్రిమినల్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినంత మాత్రాన మారుతుందా? మైండ్ మారదు కదా. సో నీకు జత తీసుకొచ్చుకున్నావు, నన్ను ఒకళ్ళనే తిడుతున్నారు, నువ్వు కూడా రా, నిన్ను తిట్టుతారు, సరే ఒక్కడనే తిట్టేదాన్ని షేర్ చేసుకుందాం అన్నట్టు ఉంది ఇక్కడ. సో అదే కనపడుతుంది కానీ స్పష్టంగా. సో షర్మిల గారికి పోయేది ఏమీ లేదు. ఆవిడ ఓట్ బ్యాంక్ ఆవిడకి అయితే ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళు స్థిరంగా వేస్తారు. కాకపోతే వాళ్ళకి సేఫ్ సైడే కానివ్వండి, సెక్యూరిటీ పరంగా వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయనేది వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. అంటే షర్మిల కూడా ఖచ్చితంగా కడప ఎంపీ స్థానం అయితే గెలుచుకోవాలని చెప్పి కంకణం కూడా కట్టుకున్నారు, ఖచ్చితంగా గెలవాలని కూడా అంటూ ఉన్నారు. సో మరి ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇంకొకరు తోడయ్యారు కదా శివశంకర్ రెడ్డి. సో వీళ్ళిద్దరిపైన విజృంభిస్తారనుకోవచ్చా రాబోయేటువంటి రోజుల్లో? ఎందుకంటే విజృంభించాల్సిన అవసరం వాళ్ళకుంది. చేయకపోతే ఆ ప్రాబ్లం వాళ్ళు మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. రాజకీయంగా వీళ్ళు ఎదగాలన్న షర్మిల వాళ్ళు అంటే తను ఒక పిసిసి అధ్యక్షురాలైనప్పుడు తను వేసిన చోట తను గెలవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రేపు పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఉండి తను ఓడిపోతే తనకు అది మైనస్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తను గెలవాలని అనుకుంటుంది. అదేలాగా ఏదైతే వివేకానంద రెడ్డి గారి ఆశయం తనని ఎంపీగా చేయాలనేది ఆయన అయితే ఏదైతే అనుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నేను అది ఫిల్ఫిల్ చేయాలి అని సునీత గారే కానివ్వండి, షర్మిల గారే కానివ్వండి, ఇద్దరు కలిసి ఎలాగైనా ఆ సీటు గెలవాలి, వివేకానంద రెడ్డి గారి ఆశయం నెరవేర్చాలి, ఆయన చివరి కోరిక ఉండేది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలనేది అయితే వాళ్ళకు ఉంది. ఓకే, మరి షర్మిల అయితే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం కైవసం చేసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. మరి అవినాష్ రెడ్డి అయితే తోడు తెచ్చుకున్నట్టుగా ఇంకొక ఇండిపెండెంట్గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆయన చేత ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.